షుగర్ వ్యాధిగ్రస్తులు పూర్తిగా మందులపై ఆధారపడకుండా ఆహారం వ్యాయామంపై అవగాహన కలిగి ఉండాలని డి3 శారద సర్వీస్ సొసైటీ వ్యవస్థాపకులు డాక్టర్ డి శారద సూచించారు. పట్టణానికి చెందిన డి3 శారద సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి నెల చివరి ఆదివారం ఉచిత వైద్య శిబిరాన్ని బుర్రిపాలెం రోడ్లోని ఎస్ భవనంలో నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి వివిధ ప్రాంతాల నుండి రోగులు శిబిరానికి వచ్చారు. పరిగడుపున వారికి రక్త పరీక్షలు చేసి తర్వాత అల్పాహారం అందించారు. అనంతరం డాక్టర్ శారద అందరికీ వైద్య పరీక్షలు చేశారు. షుగర్, బీపీ, కాల్షియం, బలం మందుల్ని నెలకు సరిపడా అందించారు. షుగర్ బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. వేసవి కాలంలో తగిన ద్రవ పదార్థాలు తీసుకోవాలని, మజ్జిగను ఎక్కువగా వినియోగించాలని సూచించారు. ఈ శిబిరంలో 230 మంది రోగులకు సేవలను అందించగా 20 మంది వాలంటీర్లు సేవలను అందించారు. ప్రతి నెల కూడా మనం ఆఖరి ఆదివారం ఈ బురిపాలెం గ్రామం నందు ఎన్సిడి క్యాంప్ చేస్తూ ఉన్నాము. ప్రత్యేకించి దీంట్లో షుగర్ రోగుల్ని అడ్రస్ చేస్తున్నామండి. వీళ్ళకి ఏంటంటే ఆల్రెడీ వచ్చిన పేషెంట్సే ఎక్కువ మన దగ్గరికి వస్తూ ఉంటారు. వాళ్ళకి కంట్రోల్లో లేకపోవటం, అంటే టైట్రేషన్ ఆఫ్ ద డోసెస్ లేకపోవటం ఎక్కువగా గమనించి దాన్ని టైట్రేట్ చేసి మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎవరైతే డయాబెటీస్తో ఉన్నారో వాళ్ళని అవైలబుల్ గవర్నమెంట్ సర్వీసెస్ కూడా కనెక్ట్ చేయటం అవుతుంది. ఎందుకంటే ఈ రోజున మనకు అన్నీ అందుబాటులో ఉన్నాయి. ప్రైమరీ కేర్ ఏమైతే సెంటర్స్ ఉన్నాయో వాళ్ళు మెడిసిన్ ఇస్తున్నారు. అలాగే 104తో వచ్చిన వాళ్ళు కూడా మెడిసిన్ ఇస్తున్నారు. ఇంకా మనకున్న ఏరియా హాస్పిటల్లో కూడా డయాబెటీస్కి చూడటం కానీ మందులు ఇస్తున్నారు. ఆ మందులు ఇవ్వటం అనేది ఉచితంగానే ఇస్తున్నారు, బయట దొరుకుతున్నాయి. వాటి కోసం ఆశపడైతే ఈ క్యాంప్స్కి రావద్దని చెప్తున్నాము. ఇక్కడ మరి మనం ఏం చేస్తున్నాము అని అంటే ఆల్రెడీ వచ్చిన షుగర్కి రాబోయే కాంప్లికేషన్స్ రానియకుండా వీరి పాత్ర ఎంత, అంటే ఎవరి కాళ్ళు సెల్ఫ్ కేర్ టెక్నిక్స్ ఏం చేసుకోవాలనేది వాళ్ళకి నేర్పిస్తున్నాము. దీని మూలాన ఏంటంటే నాకు చాలా వరకు బెటర్గా ఉన్నది. వాళ్ళ జీవితాలలో వాళ్ళకి వెల్బీయింగ్నెస్ పెరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కరికి కూడా ఆ ట్రైనింగ్ ఇచ్చేదానికే ఈ క్యాంపు ఇంకా మేము కంటిన్యూస్గా రన్ చేస్తున్నాము. మరి ఇది చాలామంది చూస్తుంటారు. వాళ్ళకు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇంకా అందరూ చెప్పిన మాటే, సమ్మర్లో ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోండి అని తప్పనిసరిగా అందరం పాటించాలి. దాంతోపాటుగా బార్లీ వాటర్ ఒకటి మీరు యాడ్ చేసుకోండి. అలాగే సబ్జా గింజలు కానీ, చియా సీడ్స్ కానీ అవి కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఆ సాల్యుబుల్ ఫైబర్ కూడా పెరిగి మనం హెల్తీ ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ కాళ్ళ నొప్పులు అనేవి కూడా